మేము ఈ మధ్యనే మా మనుమరాళ్లతో ఫ్లోరిడా సందర్శించినప్పుడు పక్షిరాజు కుటుంబాన్ని వెబ్ క్యామ్లో చూచి సంతోషించడం జరిగింది. నేలకెంతో ఎత్తిమీదనున్న గూటి నుండి తమ దినచర్య నిమిత్తం ఎగిరే తల్లి పక్షిని, తండ్రి పక్షిని, గూటిలో ఉన్న పక్షి పిల్లను ప్రతిరోజూ మేము చూచేవాళ్ళం. ప్రతిరోజూ తల్లి పక్షి, తండ్రి పక్షి పక్షి పిల్లను నిరంతరం కాపలా కాస్తూ, దగ్గరలో ఉన్న నదిలో నుండి చేపల్ని పట్టుకుని తెస్తూ, పిల్ల పక్షిని పోషిస్తూ సంరక్షించేవి. ఈ చిన్న పక్షిరాజు కుటుంబం కీర్తనల గ్రంథం 104వ అధ్యాయంలో దేవుని ఘనమైన సృష్టి గురించి కీర్తనాకారుడు చేసిన చిత్ర వర్ణనను మనకు గుర్తు చేస్తుంది. అది దేవుని సృజనాత్మక హస్తం ద్వారా ఉనికిలోకి వచ్చిన చరాచర సృష్టిలోని చక్కని అమరికను గుర్తుచేస్తుంది. విశ్వానికి సృష్టికి ఉన్న సంబంధంలో దేవుని ప్రభావం చూస్తాము. జలములు, పర్వతములు, లోయలచే భూమి సృష్టించబడిన విధానాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. దేవుడు ఈవిగా ఇచ్చిన జంతువులు, పక్షులు, పంటల ద్వారా ఆయన గొప్పతనాన్ని అనుభవిస్తున్నాం. ఉదయం, రాత్రి, చీకటి, వెలుగు, పని, విశ్రాంతి అనే మన విశ్వం యొక్క కాలచక్ర గమనాల్ని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాము. మన సంతోషం కొరకు దేవుడు తన స్వహస్తాలతో ఎంతో ఘనమైన ప్రపంచాన్ని చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఇది 1వ వచనంలో ఉంటుంది. మనము ప్రశంసించడానికి, సంతోషించడానికి దేవుడు మనకిచ్చిన వాటినన్నిటిని బట్టి మనలో ప్రతి ఒక్కరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.